గెట్ రెడీ, మా ఊరికి తీసుకెళ్తా. యాక్చువల్గా టీంలో పిల్లలు చాలాసార్లు వ్లాగ్ చేయండి మ్యామ్ ప్లీజ్ అంటే వ్లాగ్సా నాతోని కాదన్నా, కాకపోతే ఇంకా ప్రెషర్ ఎక్కువైపోయింది. సరే ఈ వ్లాగ్ ట్రై చేద్దామని ఊరికి వెళ్తున్నాను కదా, ఇంతకంటే బెస్ట్ ఛాన్స్ ఉండదని ట్రై చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలనుకోండి బెటర్ చేయమని చెప్పండి, నచ్చింది అనుకోండి చాలా బాగుందని చెప్పండి. ఇలాంటి వ్లాగ్స్ ఇంకా కావాలంటే కమెంట్ చేయండి, చూద్దాం. ఓకే, సో రెడీ అయిపోండి, ఊరికి వెళ్ళిపోతాను రండి. హైదరాబాద్ కదా, హైదరాబాద్ నుంచి మా నేటివ్ ప్లేస్కి తీసుకెళ్తా రండి. నేను ఊరు చూపిస్తా, ఊరు చూసి అది ఏ ఊరో గెస్ట్ చేయగలరా? అమేజింగ్ మ్యూజిక్ ఆ ఓఆర్ఆర్లో పోతుంటే మస్తు ఉంటుంది. ఎస్, ఊరు లోపలికి ఎంటర్ అయిపోయాము. వావ్, ఈ వ్యూ చూసారా? ఊటీ కొడైకెనాల్ కాదండి, ఇది మా ఊరు. ఇప్పుడు రివీల్ చేస్తున్నా, మా ఊరు పేరు ఆదిలాబాద్. ఇది ఎక్కడుందో తెలుసా? ఆదిలాబాద్ గూగుల్ చేస్తే తెలిసిపోతుంది, చేయండి. లుక్ ఎట్ దాట్. ఆ ఫాగ్లో ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుందో. ఆహా, కోవెల గోపురం. మేము యాక్చువల్గా గుడి అంటారు చాలామంది, కాకపోతే మాకు కోవెల అని ఎక్కువ అలవాటు. ఆ మంచులో నడుస్తూ ఉంటే అసలు గోపురం ఎక్కడుందా అని వెతుక్కుంటూ పోతున్నాం అనమాట. సో ఇప్పుడే ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకొచ్చి టెంపుల్కి వెళ్తున్నాను. ఇంతకీ నా ఫేస్ ఎక్కడ కనపడట్లేదని ఆలోచిస్తున్నారా? ఫస్ట్ ఈ బ్యూటీని చూపిస్తా. నేను అన్ని పాడ్కాస్ట్లో అన్ని దగ్గర కనబడుతూనే ఉంటా కదా. హలో లక్ష్మణ్. ఇక్కడ గాజులు, అమ్మవారికి గాజులు పెడతారు. ఎందుకు అన్నది ఆ స్టోరీ నేను మీకు చెప్తాను. సో కళ్యాణంకంతా రెడీ అయిపోయింది, మనం జస్ట్ ఎంటర్ అయిపోతున్నాం అనమాట. ఇది గోదారంగనాయక స్వామి టెంపుల్. యాక్చువల్గా ఇది నేను రికార్డ్ అనేది కొంచెం లేట్గా, అక్కడ కళ్యాణం అవుతుంది కదా, అది అయిపోయాక ఇక్కడికి వచ్చేసరికి గుడి క్లోజ్ చేశారు. ఇప్పుడు మీరు చూసింది వేణుగోపాల స్వామి. ఇది కళ్యాణం నెక్స్ట్ డే. యాక్చువల్గా లక్ష పుష్పార్చన జరిగే డే అన్నమాట. అంతా రెడీ అవుతుంది, అందరు వస్తున్నారు. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ మా రిలేటివ్స్. సో లక్ష పుష్పార్చన అవుతుంది అక్కడ. ఎంత బాగున్నాడు కదా పెరుమాళ్. ఇది కళ్యాణం రోజు. దాదాపు 2000 మంది వస్తారు కళ్యాణానికి ఇక్కడ. బ్యాక్గ్రౌండ్లో మీకు మంత్రోచ్చారణ అవన్నీ వినబడుతూ ఉంటాయి, విచ్ ఇస్ పాజిటివ్ వైబ్స్. ఇట్స్ ఓకే, బట్ నేను మాట్లాడతాను. నేను ఇప్పుడు ఊరు పల్లెటూరు అనే పాట పాడదామన్నా కూడా దీన్ని జిహెచ్ఎంసీలో కలిపారు. బట్ బికాజ్ ఇట్స్ వెరీ వెరీ క్లోజ్ టు హైదరాబాద్. ఇట్స్ లైక్ అంటే ఉన్నది పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాద్, కాకపోతే రెగ్యులర్గా వస్తాం కదా, లైక్ మంత్లీ, చిన్నప్పటి నుంచి నెలకోసారి 2 నెలలకోసారి వి యూస్ టు కమ్. నా తాతయ్య రిటైర్ అయ్యాక నానమ్మ తాతయ్య ఇక్కడే ఉన్నారు. సంక్రాంతి, సమ్మర్ హాలిడేస్ వర్ లైక్ మేజర్ డేస్ వేర్ 10 days, 15 days, 20 days అలా ఉండేవాళ్ళం. నేను, మా కజిన్స్, మా సిస్టర్ అందరం కూడా. సో ఇట్స్ లైక్ బ్యూటిఫుల్ మెమరీస్ విత్ దిస్ విలేజ్ ఆదిలాబాద్. మీ అందరూ తప్పకుండా రావాలి.
ఫస్ట్ టెంపుల్ ఇక్కడ ఉంది, వేణుగోపాల స్వామి టెంపుల్. అయితే ఇక్కడ అమ్మవారు ఉండేదంట. అమ్మవారి కల్లోకి వచ్చేసి లైక్ యాన్సిస్టర్స్కి అక్కడ టెంపుల్ కట్టారు. 600+ ఇయర్స్ బ్యాక్ టెంపుల్. వెరీ వెరీ పవర్ఫుల్ గాడ్. యాక్చువల్గా నేను చెప్పాను కదా ఇంతకుముందు ఇక్కడ గాజులు అమ్ముతుంటారు, దాని స్టోరీ ఏంటి అన్నది. చాలా చాలా ఇయర్స్ బ్యాక్ ఉత్సవాలు అవుతూ ఉంటాయి. ఉత్సవాలు అయినప్పుడు ఈ గాజుల షాపులు పెట్టడం ఇవన్నీ అవుతుందన్నమాట. సో ఒక చిన్న పాప వచ్చేసి గాజుల షాప్లో నాకు గాజులు పెట్టండి, గ్రీన్ కలర్ గాజులు కావాలని ఆ షాప్ అతను అడిగిందంట. అయితే గాజులు పెడతారు డబ్బులు అంటే మా తాతగారు ఉంటారు అప్పలాచార్యులు గారు, ఆయన దగ్గర తీసుకోండి అని చెప్పిందంట. ఆయన దగ్గరకు వచ్చి గాజుల షాప్ అయినా డబ్బులు అడిగాడు. డబ్బులు అడిగాక నాకు అసలు మనవరాలు లేదు కదా, మనవడు ఉన్నాడు అన్నట్టుగా చెప్పారు. అయ్యో లేదండి నేను పెట్టాను, ఇలా ఉన్నాయి గాజులు అని డిస్క్రిప్షన్ ఇచ్చారు. లోపల టెంపుల్కి వెళ్తే అమ్మవారి చేతికి అవే గాజులు ఉన్నాయి. నేను యాక్చువల్గా వన్ ఆఫ్ మై బర్త్డేస్ రోజు ఇక్కడికి వచ్చాను. వచ్చి దర్శనం చేసుకుందామని వచ్చి జస్ట్ ఒక వీడియో తీసుకున్నాను ఆ టెంపుల్లో. తీసుకున్నప్పుడు యాక్చువల్గా అక్కడ అంటే నేను స్టెప్స్ దిగుతున్నాను, ఒక దీపం నా కింద ఇలా వెళ్తున్నట్టుగా పడింది. నేను యాక్చువల్గా వీడియో షేర్ చేయొచ్చా లేదా, బికాజ్ ఇట్స్ వెరీ పర్సనల్ టు మీ, మెజెస్టిక్. మీకు కావాలి అంటే నేను షేర్ చేస్తాను, చెప్పండి. బట్ వెరీ పవర్ఫుల్ అమ్మవారు. ఏదైనా కావాలంటే ముడుపులు కడతారు. సో అందరూ ఆదిలాబాద్ గురించి వీడియో చేయడం వేరు, నేను చేయడం వేరు. బికాజ్ అందరూ వేరే ఊరి నుంచి వచ్చేసి వీడియోస్ చేస్తున్నారు. బట్ నేను వ్లాగ్ చేయడం నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ సో గ్రేట్ విత్ ఇట్. కానీ మీకోసం ట్రై చేస్తున్నాను. సొంతూరు కదా, ఈ మెమరీస్ మీతో షేర్ చేసుకుందామని. మీరు ఎప్పుడైనా ఆదిలాబాద్ వచ్చారా? చాలామంది వస్తూ ఉంటారు. వస్తే కనుక కమెంట్స్లో రాయండి. మా కజిన్స్తోని కానీ అందరం కలిసి ఇంకా వస్తే బాగా కాళ్ళు లాగుతాయి ఇక్కడ. ఎందుకు తెలుసా, చిన్నప్పుడు మొత్తం అందరూ బంధువులే. ఓకే, అటు సైడు ఇటు సైడు అందరు చుట్టాలే. వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అటు తిరుగుతూనే ఉండేవాళ్ళం. మండపం మీద ఆడుకోవడము, గుళ్ళో ఆడుకోవడము, ఇదే పని. 4 స్తంభాల ఆట ఇవన్నీ ఆడుకునేవాళ్ళం. మీకు ఆ మండపం కూడా చూపిస్తాను. ఐ లవ్ మై ఊరు. మీ ఊరిని కూడా మీరు ప్లీజ్ డోంట్ లీవ్ యువర్ రూట్స్. మీ ఊరేదో తెలుసుకొని, ఒకవేళ తెలియకపోతే ఊర్లో టైం స్పెండ్ చేయండి. నెలకో 2 నెలలకో ఒకసారి వెళ్ళి టైం స్పెండ్ చేయండి. ఓకే, ఇట్స్ రియలీ నైస్ టు బీ కనెక్టెడ్ విత్ యువర్ రూట్స్. చూడండి బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తాను. పాలధారల పల్లె తెల్లారుతుంటదిరా, గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా. నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా. కొట్టు గోదా ఈ గోపురం ఆ గోపురం ఒకటే సరి కనపడతాయి రెండు. ఆ గోదాదేవి కృష్ణుణ్ణి వరించింది కదా, ఆయనే రంగనాయక స్వామిగా వచ్చి వివాహం చేసుకున్నారు. పూల సప్పట్లు, గట్టి మోపులు, కాల్వ కట్టులు, చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల ఇది గోశాల. మా మమ్మీ మా డాడీ. హాయ్ చెప్పు డాడీ. ఇక్కడ గోవింద ఎక్కడున్నాడు? అక్కడున్నాడు గోవింద. గోవింద హాయ్ చెప్పు ఆడియన్స్కి. గోవింద ఇదే గోవింద్. లాస్ట్ మంత్ వచ్చినప్పుడు ఆ రోజే పుట్టిందన్నారు. నేను పేరు పెట్టాను గోవింద్ అని. అప్పుడే పెద్దగా అయిపోయాడు. సహస్ర దీపాలంకరణ జరుగుతుంది. ఆహా, వేణుగోపాల స్వామి రుక్మిణి సత్యభామతో ఎంత అందంగా ఉన్నాడో కదా. అందరూ చక్కగా దర్శనం చేసుకోండి. సో ఎలా అనిపించింది వ్లాగ్? నచ్చిందమ్మా ఊరు? ఇంకా దీంట్లో పార్ట్ కూడా కావాలంటే చేస్తాను. కానీ ప్రతిసారి ఏమవుతుందో తెలుసా, నాకే కాదు చాలామందికి ఈ ఊరికి వస్తే ఎక్స్పీరియన్స్ ఏంటంటే రిటర్న్ వెళ్ళాలని అనిపించదు. ఒక మిస్టికల్ అండ్ మ్యాజికల్ పవర్ ఉంటుంది మా ఆదిలాబాద్కి. ఈసారి కొంచెం ఎంజాయ్మెంట్ తగ్గింది, ఎందుకంటే మా చెల్లి రాలేదు. అది వచ్చుంటే ఆ రచ్చ ఇంకో లెవెల్ ఉంటుంది. దాంతో ఒక పర్సనల్ ఇంకో వీడియో చేస్తాను, అప్పుడు చూద్దాం. ఓకేనా? టిల్ దెన్ సీ యూ, బాయ్.